హలో అందరికి ఈరోజు వచ్చేసి మనం స్టార్ ఫ్రూట్స్తో జామ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా బాగా వాష్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ జామ్ అనేది మనం బ్రెడ్ మీద రాసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈ కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీలో వేసి ఇలాగా ముక్కలు అనేది ఉండిపోకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేడిగా ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో ఇదంతా వేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ దాన్ని హీట్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయినంత వరకు చేయాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు లేదా అర కప్పు నుంచి పంచదార వేసుకొని బాగా కలుపుకుంటూ మీడియం సిమ్లో పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉంచాలి. చూడండి, ఇలా బాగా దగ్గరికి అయినంత వరకు ఉంచుకొని తర్వాత దాంట్లో మనం యాలకుల పొడి కావాలంటే వేసుకోవచ్చు లేదా లేదు. నేనైతే ఇక్కడ వేస్తున్నాను. యాలకులు బాగా దంచి వేసుకోవచ్చు లేదా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల నుంచి బాగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 months అనేది నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ.